యుధానుడు, విరాటుడు, ద్రుపద మహారాజు, దృష్టకేతుడు, చేకితానుడు, కాశీరాజుడు, పురుజిత్తు, కుంతిభోజుడు, శైబ్యుడు, యుధామన్యుడు, ఉత్తమౌజుడు, ఇంకా అభిమన్యుడు, ఉప పాండవులు, ఇంకా మిగతా చాలా అతిరథ మహారథులు, గొప్ప గొప్ప యోధులు, శూరులు ఉన్నారు గురుదేవ పాండవ సైన్యంలో అని చెప్పాడు. 6వ శ్లోకం వరకు చెప్తున్నాడు. ఇంక ఎక్కడ ద్రోణాచార్యుడు ఎక్కడ ధైర్యం సన్నగిల్లుతుందో ఆయనకు, అంతమంది అతిరథ రథులు పాండవ సైన్యంలో ఉండేసరికి ఈయనకి ఎక్కడ ధైర్యం సన్నగిల్లుతుందో, భయపడతాడో అని, ఓ ద్రోణాచార్య, ఆచార్య, గురుదేవ, ద్విజోత్తమ, అస్మాకంతో విశిష్టాయే, మన సైన్యంలో కూడా విశిష్టాయే ప్రముఖులు ఉన్నారు, విశిష్టులు ఉన్నారు, గొప్పవాళ్ళు ఉన్నారు. తాన్ని బోధ ద్విజోత్తమ, దాని గురించి చెప్తాను. ద్విజోత్తమ, ద్విజులు అంటే బ్రాహ్మణులు, ద్విజులు అంటే, ద్విజోత్తమ అంటే బ్రాహ్మణులలో ఉత్తమమైన వాడా అని, ఉత్తముడా అని అర్థం. వాళ్ళ గురుదేవుణ్ణి బ్రాహ్మణోత్తమ అని సంబోధిస్తున్నాడు ఇక్కడ దుర్యోధనుడు. తాన్ని బోధ ద్విజోత్తమ, వాళ్ళ గురించి కూడా నేను చెప్తాను. మన సైన్యంలో ఉన్నటువంటి గొప్పవాళ్ళు, శూరుల గురించి నేను చెప్తాను గురుదేవ, ఒకసారి వినండి. నాయక మమ సైన్యస్య, మీ ఎరుకకై, సంజ్ఞార్థం అంటే మీ ఎరుకకై, తాను బ్రవీమితే, నేను చెప్తున్నాను. ఏం చెప్తున్నానంటే, నాయక, మన సైన్యంలో కూడా చాలామంది నాయకులు, గొప్ప గొప్ప యోధులు, ప్రముఖులు మన సైన్యంలో కూడా ఉన్నారు. సంజ్ఞార్థం తాన్ బ్రవీమితే, మీకు గుర్తు చేయడం కోసం నేను ఒకసారి మీకు వాళ్ళ గురించి చెప్తున్నాను అంతే. మీకు తెలియదని కాదు, గుర్తు చేస్తున్నాను అంతే. మన ఒక సైన్యంలో కూడా ఎంతమంది ముఖ్య విశిష్టమైనటువంటి, ప్రముఖులైనటువంటి, గొప్ప యోధులైనటువంటి, శూరులు, వీరులు, ధీరులు అయినటువంటి అతిరథ మహారథులు ఉన్నారు. మీ గుర్తు రావడం కోసం, వాళ్ళందరూ గుర్తు చేయడం కోసం నేను ఇంకొకసారి మీకు తెలుపుతున్నాను, వినండి అంటున్నాడు. ఎవరెవరున్నారంటే మన సైన్యంలో భవాన్ అంటే మీరు అని, మహాత్ములైన మీరు, భీష్మశ్చ, భీష్మ పితామహుడు, కర్ణశ్చ, కర్ణుడు, కృపశ్చ, సమితింజయ అంటే సమరంలో జయం తప్ప ఓటమి లేనటువంటి వాడు కృపాచార్యుడు. మీకు చెప్పాను, కృపాచార్యుడు కూడా కౌరవులకి, పాండవులకి ప్రైమరీ స్కూల్ టీచర్ ఉన్నట్టే అని. చిన్ననాటి గురువు. కృపాచార్యుడు కూడా గురువే. ద్రోణాచార్యుడు వచ్చేంత వరకు కృపాచార్యుడే వీళ్ళకి గురువు, కౌరవులకి, పాండవులకి. కృపుడికి సమరంలో ఎప్పుడూ కూడా ఆయనకు ఓటమి అనేదే లేదు. అలాంటి కృపాచార్యుడున్నాడు, అశ్వత్థాముడున్నాడు, వికర్ణుడున్నాడు, సౌమదత్తిస్తదైవచ. సౌమదత్తి అని సోమదత్తుని కొడుకుని సౌమదత్తి అంటారు. భూరిశ్రవుడు ఆయన పేరు. సౌమదత్తుని కుమారుని పేరు భూరిశ్రవుడు. ఈ భూరిశ్రవుడు ముఖ్యులు. ఇందులో మన సైన్యంలో వీళ్ళందరూ ముఖ్యులు. ఓ గురుదేవా, వీళ్ళంతా ప్రముఖులు, గొప్ప యోధులు మన సైన్యంలో ఉన్నారు. అంతేకాకుండా అన్యేచ బహవ శూరాహ, ఎంతో పెక్కుమంది, బహవ అంటే పెక్కుమంది శూరులు, శూరాహ అంటే శూరులు, మదర్ధే నా కోసం, అర్ధే అంటే అర్పించడానికి, త్యక్త జీవితాహ తమ జీవితాలనే త్యాగం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. చాలామంది శూరులే, యోధులే నా కోసం వాళ్ళ జీవితాన్ని త్యాగం చేయడానికి సిద్ధంగా ఉన్నారు గురుదేవా అంటున్నాడు. అంటే గొప్పలు పోతున్నాడు ఇక్కడ. ఆయన గురించి ఆయనకి సెల్ఫ్ డబ్బా కొడుతున్నాడు గురుదేవుల దగ్గర. నా కోసం ప్రాణాలే అర్పించేకి రెడీగా ఉన్నారు చాలామంది యోధులు అని చెప్తున్నాడు. అలాగే వాళ్ళంతా నానా శస్త్ర ప్రహరణాహ, నానా శస్త్రాస్త్రాలు ఉపయోగించడంలో ప్రవీణులు. వాళ్ళందరూ ప్రవీణులు అంటే బాగా తెలిసిన వాళ్ళు, మహావిద్య తెలిసిన వాళ్ళు, మహావిద్యులు
అని అర్థం. అలాగే సర్వే యుద్ధ విశారదాహ, వాళ్ళందరూ కూడా, సర్వే అంటే అందరూ కూడా యుద్ధ విశారదులు, యుద్ధంలో ఆరితేరిన వాళ్ళు అంటున్నాడు. అపర్యాప్తం తదస్మాకం బలం భీష్మాభిరక్షితం, భీష్ముని బలం చేత రక్షింపబడుతూ మన సైన్యం అపర్యాప్తం, అపరిమితముగా ఉంది గురుదేవా. లెక్క పెట్టలేనంత సైన్యం ఉంది మంది. అలాగే భీమాభిరక్షితం, భీముని బలంతో రక్షింపబడుతున్నటువంటి ఆ పాండవ సైన్యము పర్యాప్తం అంటే పరిమితముగా ఉంది. లెక్క పెట్టగలిగేంత సైన్యంతో ఆ పాండవ సైన్యం ఉంది, దాన్ని భీముడు రక్షిస్తూ ఉన్నాడు అని చెప్తున్నాడు. వాళ్ళ గురుదేవులకి ఎరుక కోసమై, అంటే గుర్తు చేయడం కోసమై చెప్తున్నాడంట ఇదంతా దుర్యోధనుడు. అయనేషు చ సర్వేషు, కాబట్టి మీరందరూ అన్ని వైపుల నుండి యథాభాగం అవస్థితాః, మీ మీ స్థానాల్లో ఉండి, యథాభాగంలో ఉండి, మీ మీ స్థానాల్లో ఉండి భీష్మమేవాభిరక్షంతు, భీష్మ పితామహుణ్ణి రక్షించండి అంటున్నాడు. ఎందుకు రక్షించాలి? భీష్ముడు అతిరథ మహారథుడు కదా, యుద్ధంలో ఆయన్ని ఎదిరించిన వాళ్ళే లేరు కదా. ఎందుకు భీముణ్ణి వీళ్ళందరూ రక్షించగలరు? అసలు భీముని ముందు వీళ్ళంతా ఏమవుతారు? ఎంతటి వాళ్ళు భీష్ముని ముందు? అవునా కదా? భీష్ముడు ఎంత గొప్ప యోధుడో భీష్ముడు, ఆయన్ని రక్షించడం ఏంటి వీళ్ళందరూ? ఎందుకు చెప్తున్నాడంటే అన్ని వైపుల నుండి భీష్ముని మధ్యలో వేసుకొని మీరు ఆయన రక్షిస్తూ ఉండండి అని. ఎందుకు అంటాడంటే, శిఖండి ఎప్పుడైతే భీష్ముని ముందుకి వెళ్తాడో అప్పుడు చెప్పాడు భీష్మ పితామహుడు, నేను శస్త్రాస్త్రాలని వదిలేస్తాను. శిఖండి నా ముందుకు వచ్చిన వెంటనే నేను శస్త్రాస్త్రాలని వదిలేస్తాను అన్నాడు. భీష్ముడు ఒక్కడు లేకపోతే ఆ యుద్ధంలో ఓడిపోవడం ఖాయం కౌరవులు. అందుకే భీష్ముని దగ్గరికి శిఖండి పోకుండా కాచుకుని ఉండండి అని చెప్తున్నాడు ఇండైరెక్ట్గా. రక్షించండి భీష్ముణ్ణి, శిఖండి వెళ్ళకుండా ఆయన ముందరికి చూసుకోండి అని చెప్తున్నాడు. సర్వయేవహి భవంత సర్వయేవహి, ఆ భవంతుని మహాత్ముడైనటువంటి భీష్ముణ్ణి రక్షిస్తూ ఉండండి, చుట్టూ ఉండి రక్షిస్తూ ఉండండి అని చెప్తున్నాడు. ద్రోణాచార్యుల వారికి చెప్తున్నది ఇదంతా దుర్యోధనుడు. తస్య సంజనయన్ హర్షం కురురుద్ధః పితామహః, అది విన్న భీష్మ పితామహుడు ఆ ఒక దుర్యోధన్ని సంతోషం, హర్షం అంటే సంతోషపరచుటకై సింహనాదం వినద్యోచ్చైః, సింహనాదాన్ని చేశాడు. శంఖం దద్మౌ ప్రతాపవాన్, శంఖాన్ని, తన శంఖాన్ని తీసుకొని అతి ప్రతాపుడైనటువంటి ఆ భీష్మ పితామహుడు కురురుద్ధుడు సింహనాదాన్ని చేశాడు. సమరం మొదలు పెట్టడానికి ముందు శంఖ నినాదం చేస్తారు. అది సంకేతం, యుద్ధం ప్రారంభం అవడానికి అదొక సంకేతం. ఇప్పుడు స్కూల్ స్టార్ట్ అవ్వాలంటే బెల్ కొడతారు కదా, అలాగా యుద్ధం స్టార్ట్ చేసే ముందు శంఖ నినాదం చేస్తాడు. ఎందుకు చేస్తున్నాడు ఈ భీష్మ పితామహుడు అంటే, ఆ ఒక దుర్యోధనుని అలా చెప్పాడు కదా, నా మనముడు చూడు నన్ను రక్షిస్తూ ఉండండి ఎంత బాగా చెప్తున్నాడు అని పొంగిపోయి ఆ దుర్యోధనునికి సంతోషపరచడానికి కోసమై తన శంఖాన్ని తీసుకొని ఆ ప్రతాపవంతుడు, ప్రతాపము అంటే తెలుసు వీరుడు అని, ప్రతాపుడు తన శంఖాన్ని తీసుకొని సింహం ఏ విధంగా గర్జిస్తుందో ఆ విధంగా తన శంఖాన్ని పూరించాడు. భీష్మ పితామహుడు యుద్ధానికి సన్నద్ధుల కండి అని సూచన అది. తతః శంఖాశ్చ భైర్యశ్చ, అప్పుడు ఎప్పుడైతే భీష్ముని శంఖం నినాదం వినిపించిందో వెంటనే అక్కడున్నటువంటి సైన్యం మొత్తం శంఖాల్ని, నగారాల్ని, పనవానక గోముఖ వాద్యముల్ని, తప్పెట్లని, మృదంగాల్ని, ఇంకా ఏమేమి
ఆ శంఖం ఆ ఒక సమరం మొదలై ముందు పూరిస్తారు. అలాంటి మంగళ వాద్యాలన్నిటినీ ఒకేసారి మోగించినారంట. భీష్మ పితామహుని ఆ ఒక శంఖ నినాదం విని మిగతా సైన్యం అంతా కూడా శంఖాల్ని, నగారాల్ని, తప్పెట్లని, మృదంగాల్ని, అలాగే గోముఖ వాద్యాల్ని, ఇంకా మిగతా వాద్యాలన్నిటినీ పూరించినారంట ఆ సైన్యం. ఆ ఒక శబ్దము ఏమైపోయిందంటే ఆ పిక్కటిల్లు జెయ్యు ఆ దిక్కుల్ని భయభ్రాంతులకి గురి చేసినాయంట. ఆ వాద్యముల సౌండ్స్ అనేవి భయభ్రాంతుల్ని చేసినాదంట. ఆ దిక్కులన్నీ భయంతో, అంటే దిక్కులు కాదు భయపడేది, ఆ ఒక చుట్టూ ఉంటారు కదా జనాలు, ఆ జనాలకి భయకంపితుల్ని చేశాయంట. ఎవరిని ఎక్కడ ఏమైపోతారో, ఎవరు ఉంటారో, ఎవరు లేదో, ఎవరి ఇండ్లకు వస్తారో, ఎవరు లేదో, ఆడోళ్ళంతా బిక్కుమని ఆ ఒక కురుక్షేత్ర యుద్ధం జరిగినప్పుడు చాలా భయంకరమై వస్తున్న ఆ శబ్దాలకి భయకంపితులైనారంట. ఆ వాద్యనాన్న అయ్యో అప్పుడే యుద్ధం స్టార్ట్ అయిపోతుంది, మా ఇండ్లకి ఎవరు వస్తారో, భర్తల్ని, కొడుకుల్ని అందరినీ యుద్ధానికి పంపించినారు. కొడుకుల్ని, ఎందుకంటే దుర్యోధనుడు రాజుగా ఉన్నాడు. రాజు ఏం చెప్తే సైనికులు కానీ ఆ రాజ్యంలో ప్రజలు కానీ వినాలి. వినకపోతే శిక్షలు వేస్తారు. వింటే ఇలా పంపించాల్సి వస్తుంది. పంపించి ఇంట్లో ఆడలు భయపడాల్సి ఉంటుంది. భర్తలు, అల్లుళ్ళు, కోడళ్ళు, కొడుకులు, కోడళ్ళు కాదులేండి, బావలు, బావమరదలు అందరూ వచ్చేస్తున్నారు. మగవాళ్ళంతా రావాల్సిందే యుద్ధానికి. ఏమవుతుందో మా వాళ్ళకి అని ఆ చుట్టుపక్కల దిక్కులందరూ కూడా, అది చుట్టుపక్కల ఉన్నటువంటి జనాలందరికీ కూడా భయకంపితుల్ని ఆ మంగళ వాద్యాలు వినంగానే భయకంపితుల్ని చేశాయంట. అప్పుడు శ్వేతైర్ హయైర్యుక్తే, హయములు అంటే అప్పుడే చెప్పాను మీకు, గుర్రములు అని. శ్వేత అంటే తెలుపు అని, తెలుపు, శ్వేత అంటే తెలుపు, తెల్ల రంగు అని వస్తుంది. శ్వేతైర్ హయైర్యుక్తే, తెల్లటి గుర్రాలను పూంచినటువంటి మహతి అంటే రథం, శ్వేతాశ్వములను పూర్చినటువంటి మహారథము పైన స్యందనే స్థిత అంటే ఉన్నటువంటి మాధవుడు, పాండవశ్చైవ, పాండవ అంటే ఇక్కడ అర్జునుడు, పాండుకుమారుడు కదా, అందుకే పాండవ అంటారు. మాధవ పాండవశ్చైవ, రథము పైన కూర్చున్నటువంటి మాధవుడు అలాగే అర్జునుడు ఇద్దరు కూడా తమ దివ్యౌ శంఖౌ ప్రదద్మతు, తమ దివ్య శంఖాలని పూరించినారంట. అర్థమవుతుంది కదా. తమ శ్వేతాశ్వాలు పూర్చినటువంటి రథం పైన కూర్చుని ఉన్నటువంటి కృష్ణుడు అలాగే అర్జునుడు తమ దివ్య శంఖాలని పూరించినారు. యుద్ధానికి రెడీ మేము కూడా అని. పాంచజన్యం హృషికేశుడు అంటే ఇంద్రియాలను అణచేవాడు అని, ఇంద్రియ నిగ్రహం కలవాడు అని ఋషికేశు అంటే. మన ఇంద్రియాలని నిగ్రహించాలన్నా మన చేత కాదు, మనలో ఉన్న భగవంతుడే ఇంద్రియ నిగ్రహం చేయాల. మనం అనుకుంటే అయిపోదు, లోపల ఉన్నటువంటి భగవంతుడు అనుకోవాలి. మనము అనుకుంటే అప్పుడు ఇంద్రియ నిగ్రహం అవుతుంది. లేదు మనం ఒక్కరే అనుకుంటున్నామంటే కొంతకాలం ఉండగలమేమో కానీ మళ్ళీ ఇంద్రియ నిగ్రహంలో ఉండలేం. అందుకే ఋషికేశ అనే నామాన్ని మనం ప్రతిరోజు జపం చేస్తూ ఉంటే మనకు ఏదో ఒక నాడు ఆ భగవంతుని దయ కలిగి, ఆ ఋషికేశుని దయ కలిగి మన పైన ఇంద్రియ నిగ్రహం వస్తుంది అని అంటారు. ఋషికేశుడు అంటే కృష్ణుడు, ఇంద్రియ నిగ్రహం కలవాడు, అలాగే ఇంద్రియాలను నిగ్రహించేవాడు అని అర్థం. పాంచజన్యం అనేది కృష్ణ భగవానుని శంఖం పేరు. పాంచజన్యం హృషికేశో, పాంచజన్యం అనే శంఖాన్ని ఋషికేశుడు పూరించినాడు, కృష్ణ భగవానుడు పూరించినాడు. దేవదత్తం ధనంజయ, దేవదత్తం అనే శంఖాన్ని అర్జునుడు పూరించినాడు.
అర్జునుని శంఖం పేరు దేవదత్తం. పౌండ్రం దద్మౌ మహాశంఖం, పౌండ్రం అనే మహాశంఖం పెద్ద శంఖాన్ని భీమకర్మ రుకోదర, భీముడు పూరించినాడు. రుకోదరుడు అన్న భీముడే, రుకోదరుడు అన్న భీముడే, భీముడు అన్న భీముడే. ఇక్కడ రెండు పేర్లు వచ్చేలాగా పెట్టినారు. పౌండ్రం దద్మౌ మహాశంఖం భీమకర్మ రుకోదర. పౌండ్రం అనే మహాశంఖాన్ని భీముడు పూరించినాడు. వాళ్ళ శంఖాల్ని పూరిస్తున్నారు. సమరానికి సంకేతం ఇది. సమరానికి రెడీ అన్నట్లు, సిద్ధం అన్నట్లు పూరించడం, శంఖాల్ని పూరిస్తూ ఉన్నారు. ఇంకా మనము రేపటి శ్లోకాల్లో ఎవరెవరు సుఘోషమణి పుష్పక అనంత విజయం రాజా కుంతీపుత్రో యుధిష్ఠిర అంటే యుధిష్ఠిరుడు ఏ శంఖం పూరించినాడు, నకుల సహదేవులు ఏ శంఖాల్ని పూరించినాడు, ఇవన్నీ మనము రేపటి రోజున తెలుసుకుందాం. నేను చెప్పాల్సిన అవసరమే లేదు, మీకు ఇవన్నీ అర్థమవుతాయి, చదువుకోగానే అర్థమవుతాయి. ఇది ఈ శ్లోకాల భావము. ఎక్కడైనా ఎవరికైనా అనుమానం ఉంటే, సందేహం ఉంటే అడగండి, ఇంకొకసారి వివరించడానికి ప్రయత్నం చేస్తాను అర్థమయ్యే విధంగా. మేడం చెప్పండి మేడం.